నా పేరు శివకుమార్. నేను ఆర్కిటెక్ట్ని, అలాగే ఆర్టిస్ట్ అండ్ ఫోటోగ్రఫర్ కూడా. ఈ మను సినిమాకి నేను ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేయడం జరిగింది, లైక్ అన్ ఆర్ట్ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మను అనేది ఇట్స్ అ క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్. ఇందులో పెట్టిన ప్రతి రూపాయి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై పీపుల్ హూ ఆర్, అందరూ ఫనీని నమ్మి, హూ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ టు దిస్ మూవీ. ది సెట్ అనేది ముందు లేకుండింది, బట్ మనం సినిమాలో స్టోరీని చూసి బాగా చదివి బాగా అర్థం చేసుకొని డైరెక్టర్ని కలిసి, డైరెక్టర్ ఏమో ఈ సీన్ ఇలా ఉంటుంది, ఆ సీన్ అలా ఉంటుంది అన్నప్పుడు వీఆర్ థింకింగ్ ఓకే, ఇంత కాంప్లెక్స్గా ఉన్నప్పుడు, బికాజ్ ఆ సీన్స్ అనేవి అంత చాలా పక్కాగా రాశారు సినిమాలో. సో రాసినప్పుడు ఈ డోర్లోంచి ఒక షాట్ ఇలా ఉంటుంది, ఆ కిటికీలోంచి ఒక షాట్ ఇలా ఉంటుంది, కిచెన్ ఎక్కడో హోల్లోంచి ఒక షాట్ ఉంటుంది అన్నప్పుడు ఇవన్నీ ఫనీతో డైరెక్టర్తో కలిసి బాగా డిస్కస్ చేసిన తర్వాత అనిపించింది ఏంటంటే, మేబీ ఒక సెట్ లాగా చేస్తే బాగుంటుంది, దీన్ని ఈజీగా షూట్ చేయడానికి, మనకు కావాల్సిన విధంగా షూట్ చేయడానికి ఉంటుంది. ఆ సినిమాలో మేజర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ అంతా కూడా ఒక లొకేషన్లో మేము చేసిన సెట్స్లో జరుగుతుంది. సో ఇది క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ కాబట్టి ప్రతి ఒక్క రూపాయిని వీ హ్యాడ్ టు స్పెండ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. అది వాజ్ ద మేజర్ కన్స్ట్రెయింట్. సో మనం ఇష్టం వచ్చినట్టు వీ కాంట్ టేక్ ఛాన్సెస్, వీ డోంట్ హ్యావ్ ఎ ప్రొడ్యూసర్. సో ఎవ్రీ రూపీ ఈజ్ వెరీ వాల్యుయబుల్. సో ముందు ఆ ప్లానింగ్ అనేది ఎస్టిమేట్స్ చేసి దేనికి ఎంత ఖర్చు అవుతుంది, సెట్ ఎరెక్ట్ చేయడానికి ఎంత అవుతుంది, ప్రాపర్టీస్ హైర్ చేయడానికి ఎంత అవుతుంది, ఫినిష్ చేయడానికి ఎంత అవుతుంది, ఆర్ అదర్ కన్స్టెంట్స్ అన్నీ చూసుకొని ఈ సెట్ వేయడం జరిగింది. చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ సెట్ కూడా ఒక వేయడం అనేది ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. ప్రొడక్షన్ డిజైన్ అనే నేను లేను, బట్ ఐ వాజ్ ఆల్వేస్ ఫనీ ఫ్రమ్ డే వన్. చెప్పినప్పటి నుంచి ఈ సినిమాలో ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, లైక్ ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్స్ అని, లేకపోతే స్టైలింగ్ అని, లేకపోతే సెట్స్ అని, కలర్స్ అని. వీ వర్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ గెట్ ఇన్ టు అ లాట్ ఆఫ్ డీటెయిల్ వెన్ ఇట్ కమ్స్ టు ఏదైనా చేయాలన్నప్పుడు. ఐ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్, అండ్ ఆ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టు సీ ద బిగ్గర్ పిక్చర్. నేను ఎప్పుడు దిస్ ఇస్ మై ఫస్ట్ అటెంప్ట్ ఇన్ మేకింగ్ ఎ సెట్. బట్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్ ఐ వర్క్డ్ ఇన్ బిల్డింగ్ హౌసెస్. ఇవన్నీ కడుతుంటాము ఆన్ ఎ డైలీ బేసిస్. విల్ బీ బిల్డింగ్ ఇల్లులు ఇట్లా అన్నీ చేసి ఇంటీరియర్ డిజైన్ చేస్తుంటాము. సో వెన్ ఇట్ కేమ్ టు సెట్ డిజైన్, నాకు తోచిన పద్ధతిలో ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ విత్ ఫనీస్ హెల్ప్ అండ్ అదర్స్. అండ్ దెన్ ఐ స్టడీడ్ సెట్ డిజైన్. ఎట్లా చేస్తే ఎంత సేవ్ చేయొచ్చు, ఏది ఇంపార్టెంట్, ఏది పెడితే ఏది అవాయిడ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ తీసుకొని మనకు కావాల్సింది మాత్రమే. నేను అది ప్రొడక్షన్ డిజైన్లా కాకుండా ఏదో నాకు ఎవరో ఇది ప్రాజెక్ట్ ఇచ్చారు, ఇది నాకు కట్టమని చెప్పారు, ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ అనుకుని ఒక విజన్తో, ఒక సంబడీస్ విజన్ని ఎవరో షాజహాన్ అడిగితే తాజ్మహల్ కట్టినట్టు అలాగా డైరెక్టర్ ఆస్క్డ్ ఫర్ సర్టన్ ఒక ఇది, అండ్ దెన్ ఐ మేడ్ హిజ్ విజన్ కమ్ ట్రూ అన్నట్టు నేను అనుకుని చేశాను. నేను కూడా మొత్తం చూడలేదు. ఐ మేడ్ ది సెట్, బట్ స్క్రీన్ పైన ఎలా కనిపించింది అనేది ఇంకా నేను కూడా చూడాల్సింది ఉంది. బట్ డీటెయిల్స్ అన్నప్పుడు నేను చెప్పినట్టు డీటెయిల్స్ అనేది విల్ క్రియేట్ అ బిగ్గర్ పిక్చర్. బికాస్ ఈ సినిమాలో కొన్ని చాలా సూక్ష్మమైన డీటెయిల్స్, థింగ్స్, కెమెరా అనేది చాలా క్లోజ్గా వెళ్ళి మేబీ ప్రతి టేబుల్ ఎడ్జ్ అనో, లేకపోతే సీలింగ్ కార్నర్ అనో, లేకపోతే ఫ్లోర్ ఎడ్జ్ అనో, లేకపోతే రైలింగ్ అనో, సో ఎవ్రీథింగ్ ప్రతిదీ చాలా కేర్ తీసుకొని చాలా రోజుల పాటు చేయడం జరిగింది. మను ఎస్పెషలీ హ్యాస్ అ లాట్, చాలా వరకు ఇట్ హ్యాస్ సో మచ్ టు డూ విత్ కలర్. సో ఐ మై సెల్ఫ్ ఐఎమ్ నాకు కూడా కలర్ అంటే చాలా ఇష్టం. బట్ వెన్ ఈ సినిమాలో ఈ డిస్కషన్స్లో దట్ ఒక మూడ్ అనేది క్రియేట్ చేయాలన్నప్పుడు, యాజ్ అన్ ఆర్కిటెక్ట్ నాకు కూడా ఐ హ్యావ్ ఫేవరెట్ ఆర్కిటెక్ట్స్ లైక్ జెఫ్రీ బావా ఆర్ అంజలేంద్రన్, హూ ఎవర్. సో అక్కడ మూడ్ని బట్టి విత్ రెస్పెక్ట్ టు డైరెక్టర్స్ సీన్స్ విజన్ అక్కడ అలా పండడానికి అనేసి వీ యూజ్డ్ సర్టన్ కలర్స్. ప్రతి సీన్ ఒక ఆస్పెక్ట్తో రాయబడింది. సో వెన్ యూ సినిమా చూసినప్పుడు యూ విల్ సీ ఒక మూడ్కి తగ్గట్టుగా ఒక స్క్రీన్ పైన ఒక కలర్ ప్లే అవుతుంటుంది. సో దానికి తగ్గట్టుగా ప్రతి ఫ్రేమ్లో కలర్ అనేది ఆ విధంగా యూజ్ చేయబడింది. సో ఇందులో మీరు ఏ కలర్ చూసినా కూడా ఐ థింక్ దట్ ఈస్ డన్ పర్పస్ఫుల్గా చేసిందే ప్రతిదీ కూడా, విత్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆ సినిమాలో ఆ మూడ్ని పండించడానికి.
విత్ రెస్పెక్ట్ టు డైరెక్టర్స్ విజన్ చెప్పిన దాన్ని బట్టి తగ్గట్టుగా మనం అక్కడ క్రియేట్ చేసాం ఒక పర్టికులర్ సీన్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మను ఫిల్మ్కి అంతా ఫ్రీజ్ చేసి సెట్ వేద్దాము అని బయలుదేరినప్పుడు సెట్ కోసమని చాలా లొకేషన్లు చూడడం జరిగింది. ఫిల్మ్ స్టూడియోస్లో కూడా హైర్ చేయడానికి కూడా ట్రై చేసాము. బట్ ఇట్ వాజ్ గెటింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఫిల్మ్ స్టూడియోలో డే 1 నుంచి మనం సెట్ వేస్తున్నప్పటి నుంచి సెట్ ఫినిష్ చేసేదాకా బి ఎవ్రీడే మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్స్ బికమింగ్ అ లిటిల్ మోర్ ఎక్స్పెన్సివ్ ఫర్ అస్. సో అందుకనేసి చాలా ఆప్షన్స్, ఫ్రెండ్స్ అని లేకపోతే యాక్టర్ ఫ్రెండ్స్ ఆర్ డైరెక్టర్స్ ఫ్రెండ్స్ ఆర్ సినిమాటోగ్రాఫర్స్ ఫ్రెండ్స్ అందరం పూల్ అయ్యి వీఆర్ లుకింగ్ ఫర్ ప్లేసెస్ టు ఎక్కడన్నా సెట్ వేద్దామని ఒక ప్లేస్, ఒక ఖాళీ స్థలం కానీ లేకపోతే ఒక ఏదైనా క్లోజ్డ్ ఏరియా కానీ ఏదైనా దొరుకుతుందేమో అని చూసినప్పుడు చివరికి ఒక సిమెంట్ గోడౌన్లో ఈ సెట్ వేయడం జరిగింది. అది సిమెంట్ గోడౌన్ కూడా ఒక పర్టికులర్ సైజులో ఒక పర్టికులర్ షేప్లో ఉండడం, లేకపోతే దానికి తగ్గట్టుగా మళ్ళీ కొంచెం సెట్ని మాడిఫై చేయడము, అందులో పడుతుందా లేదా అని మళ్ళీ ఒక ఇది. సో ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా ఒక ప్లాన్ అనేది ఫ్రీజ్ చేసి లాస్ట్కి ఒక విధంగా దాన్ని సెట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ సెట్ అది సిమెంట్ గోడౌన్ కాబట్టి అక్కడ చాలా నాయిస్ అని లేకపోతే దేర్ ఆర్ ఈ లారీలు, సిమెంట్ లారీలు ఇవి అవి తిరగడం జరిగేది. చాలా డస్టీగా ఎక్కడైతే సెట్ చేస్తున్నామో అక్కడ వీ హ్యాడ్ సో మెనీ ఇష్యూస్ విత్ వర్షాలని లేకపోతే ఏదో ఓవర్ నైట్ సంథింగ్ హ్యాపెండ్ అని లేకపోతే సో వీల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్. బట్ అవి ప్రతి ప్రాజెక్ట్లోనూ ఐ థింక్ ఆర్ కామన్ దట్ వీ హ్యావ్ టు ఫేస్ దెమ్, వీ హ్యావ్ టు go through all this. But major constraints I wouldn't say anything except that the only that డబ్బులు ఖర్చు పెట్టడం అనేది because we had to be ప్రతి దానికి ఒక క్యాలిక్యులేషన్తో చేయాల్సి వచ్చేది. సో ఎంత తక్కువలో చేద్దాం అనేదే వాజ్ ద మేజర్ కన్స్ట్రెయింట్. సో ప్రతి ఒక్కళ్ళు ఒక చెయ్యేసి దే వర్ హెల్పింగ్ మీ అండ్ టు గెట్ ద థింగ్స్ డన్. ఈ సెట్స్ ప్లానింగ్ కానీ వీటికి చాలా టైం పట్టిందనే చెప్పాలి. బేసిక్గా ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం పెట్టడం జరిగింది. ఓవర్ టైం డిస్కషన్స్ కానీ డైరెక్టర్తో, సినిమాటోగ్రాఫర్తో, అసిస్టెంట్ డైరెక్టర్స్తో ఈ సీన్స్ చేంజ్ చేసి ఇలా అని అటు ఇటు చేసి సో బేసిక్గా దానికి ఆ కథని ఫ్రీజ్ చేసేసరికి ఒక 2-3 months ఆఫ్ కంటిన్యూస్ డిస్కషన్స్ జరిగి సెట్ బిల్డ్ చేయడానికి కూడా వీ టుక్ అరౌండ్ 40 to 45 days, ఆల్మోస్ట్ 1.5 months. వర్షం అని లేకపోతే పైన గోడౌన్లో ఎక్కడో నీళ్ళు వచ్చాయని అండ్ సెట్ బిగినింగ్లో మనకి కింద సెట్ అన్ఈవెన్గా ఫ్లోర్ సరిగ్గా లేకుండింది, ఫ్లోర్ లెవెలింగ్ అని లేకపోతే రూఫ్ని కవర్ చేయడం అనేసి సో వర్షాలు పడకుండా మళ్ళీ సెట్ని ప్రొటెక్ట్ చేయడానికి సో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. సెట్ వేద్దాము అని వెళ్ళినప్పుడు ఇట్ ఈజ్ అంటే అందరికీ అంటే అందరూ చాలామంది సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వీ హ్యాడ్ టు హెల్ప్ అస్. బట్ అట్ ద సేమ్ టైం మన మోస్ట్ కన్స్ట్రెయింట్ ఏంటంటే ఇట్స్ ద మనీ అండ్ ద టైమ్ ఆల్సో ఆబ్వియస్లీ. బట్ డిస్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఐ థింక్ వీ డిడ్ జస్టిస్ టు బిల్డింగ్ దిస్ సెట్. సో ఈ పర్టికులర్ ఫిల్మ్ అనేది ఒక ఫిక్షన్ లాంటిది. ఇట్స్ లైక్ కల్పితం అంటారా, ఫిక్షన్ అంటే కల్పితం. సో ఇట్స్ లైక్ సెట్ ఇన్ లైక్ ఎ వెరీ ఫిక్షనల్ టర్మ్స్. సో దీన్ని చాలా ఇదిగా ప్రజెంట్ చేయాలి అన్నప్పుడు వీ హ్యాడ్ టు లుక్ ఇన్ టు చాలా డీటెయిల్స్లో చూడాలి. వీ హ్యావ్ టు హ్యావ్ కొన్ని థింగ్స్ వీ కాంట్ ఓవర్లుక్. సో ఈ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బికాజ్ like I said, details is what make the bigger picture. So if you are మనం ఏదైనా పర్టికులర్ వస్తువుని చూపిస్తుంటే మేబీ ఇఫ్ యూ షో టైప్ రైటర్, ఈ రోజుల్లో టైప్ రైటర్ కనిపించదు. బట్ ఇఫ్ యూ సీ టైప్ రైటర్ మేబీ యూ కెన్ రికలెక్ట్ 60s or 50s or 70s వెన్ ఎవర్ ఇట్ వాజ్ యూజ్డ్. లైక్ యూ కెన్ సే ఇట్లా ఒక వింటేజ్ టైం పీరియడ్ అని. సో ఈ పర్టికులర్ సినిమాలో ప్రతి ప్రాపర్టీ కానీ ప్రతి ఆర్టిఫాక్ట్ కానీ I think ప్రతి ఆబ్జెక్ట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఇంక్లూడింగ్ లైక్ ద స్మాలెస్ట్ డీటెయిల్. మనం స్క్రీన్ పైన చూసే ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఇట్ ఈస్ ట్రయింగ్ టు టెల్ యూ సంథింగ్. లైక్ అది చూస్తే అది ఎందుకు ఉందంటే అక్కడ ఇట్ హ్యాస్ అ పర్పస్.
మేబీ ఇట్ ఈస్ ట్రయింగ్ టు టెల్ యూ టైం పీరియడ్ అనో, లేకపోతే ఇట్ ఈస్ ట్రయింగ్ టు టెల్ యూ ద ఎమోషన్, ఆర్ లైక్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు టెల్ యూ ఐడెంటిటీ ఆఫ్ ద క్యారెక్టర్ అనో, లేకపోతే ఇట్ ఈస్ ట్రయింగ్ టు డిఫైన్ దిస్ పర్టికులర్ పర్సన్ అనో, లేకపోతే ఒక ఎమోషన్ అనో, అది ఆ కలర్లో ఎందుకుంది, అది ఆ టెక్స్చర్లో ఎందుకుంది అంటే ఇట్ ఈస్ అది యూజ్ చేయడం అనేది అది మీరు సినిమా చూస్తే కూడా తెలుస్తుంది. అది మేబీ అందరూ అబ్జర్వ్ చేయకపోవచ్చు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేబీ ఓవర్లుక్ ఆల్సో. బట్ ఈ సినిమాలో ప్రతిదీ చాలా సూక్ష్మంగా, వెరీ టెలిస్కోపిక్గా వీ హ్యాడ్ టు లుక్ త్రూ అండ్ సీ హౌ దిస్ ఆబ్జెక్ట్ విల్ లుక్ ఆన్ కెమెరా, అండ్ దెన్ అలాంటివే యూజ్ చేసి ఆ స్టోరీకి తగ్గట్టుగా యూజ్ చేయడం జరిగింది. అండ్ మేబీ ఈ మధ్య సినిమాల్లో, ఈ మధ్య సినిమాల్లో కదా, ఎప్పుడు సినిమాల్లో ప్రొడక్షన్ డిజైన్ అనేది ఎక్కువ ఇది పెట్టకుండా ఏదో సరే అక్కడ పెట్టేద్దాము, వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, ఫోర్గ్రౌండ్లో ఏదో ఉంది అన్నట్టు కాకుండా ఈ పర్టికులర్ సినిమాలో ప్రతి ఆబ్జెక్ట్ అనేది హ్యాజ్ అ పర్పస్ అన్నట్టు. సో ప్రతి దాన్ని మేము తీసుకొచ్చి పెట్టాం, ఎందుకంటే అది ఇట్ ఈస్ దేర్ ఫర్ అ రీజన్ యాజ్ పర్ ద స్టోరీ. And I'm sure this film is going to inspire at least, you know, a bunch of good people who are like nizanga cinematography meeda or like filmmaking meeda interest ఉన్న వాళ్ళని చాలా ఖచ్చితంగా I can tell you that this film is going to inspire you అనేసి. మను అనే ఒక పర్టికులర్ క్యారెక్టర్లోకి క్లోజర్గా చూస్తే దీని మీద చాలా దృష్టి పెట్టి చేయడం జరిగింది. సో ఈ మను అనే క్యారెక్టర్కి లైక్ 2 sides ఆఫ్ అ కాయిన్ లాగా, ఒక గుడ్ సైడ్ అండ్ లైక్ బ్యాడ్ సైడ్ అని చెప్పలేం, బట్ లైక్ అ డార్క్ సైడ్. సో ఈ డార్క్ సైడ్ని మనం సినిమాలో ఎలా పోర్ట్రేట్ చేద్దాం అన్నప్పుడు అది చాలా ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా. యూనో ఒక బంకర్, ఒక అండర్ గ్రౌండ్లో కింద ఎక్కడో తను ఒక డార్క్ జోన్లో ఏదో చేస్తున్నాడు, ఎప్పుడు ఏందో మిస్టరీ లాగా, యూనో ఏదో తెలియకుండా ఏదో చీకట్లో చాలా యూనో ఏంటిది అన్నట్టు ఉండేలాంటి ఒక ఎన్వైరన్మెంట్ నాకు కావాలి అని ఫైనల్గా దాన్ని జస్టిఫై చేయడం జరిగింది. సో దీన్ని మేము సెట్లో బిల్డ్ చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. సో దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా మేము సెట్ చేయడం జరిగింది. అది ఐ థింక్ ఐ వుడ్ లైక్ మీరందరూ సినిమాలు చూసినప్పుడు మేబీ ఐ వుడ్ లైక్ యూ టు అండర్స్టాండ్ ఎలా చేసామనేది. బట్ తనకు ఒక అండర్ గ్రౌండ్ స్పేస్ లాంటిది క్రియేట్ చేసి తను కింద బంకర్లో ఈ ఆర్ట్ వర్క్స్ అని, లేకపోతే ఈ స్కల్ప్చర్స్ అని, తన యొక్క వర్క్, తను కథ చివరి వరకు ఏదో చేస్తున్నాడు అంటే అది ఏంటనేది మనకు తెలియదు. సో అది ఏం జరుగుతుంది అనేది అప్పుడప్పుడు అలా జరిగి కథ చివరికి మనకి ఏంటనేది తెలుస్తుంది. అది సో అదంతా ఈ జరిగే ఒక ఏరియాని చాలా చాలా డీటెయిల్డ్గా, చాలా కేర్ఫుల్గా చేయడం జరిగింది. అందులో ఒక పర్టికులర్ స్కల్ప్చర్స్ అని కానీ, తన ఆర్ట్ వర్క్ కానీ, సో ఇదంతా ఒకవైపు. అండ్ తన యొక్క పర్టికులర్ అదర్ సైడ్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అదంతా ఒకలాంటి ఎన్వైరన్మెంట్లో జరుగుతుంటుంది. సో ఇదంతా ఈ సెట్స్లో చాలా క్రూషియల్ పార్ట్ అనమాట. అంటే ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ యాజ్ ద ఆడియన్స్ టు స్టిల్ సీ వాట్ వీ హ్యావ్ డన్ స్క్రీన్ మీద. సో ఐ వుడ్ సే చాలా ఎఫర్ట్ పెట్టి ఫనీ చాలా దీన్ని ఇదిగా రాయడం జరిగింది. ఇట్స్ ఐ వుడెంట్ సే ఇట్స్ అ కాంప్లెక్స్ స్టోరీ, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఒక మంచి థ్రిల్లర్ ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఎవరైతే మంచి సినిమా ఎంజాయ్ చేసి, మంచి కథలు ఎంజాయ్ చేసి, మంచి స్టోరీ టెల్లింగ్, మంచి కెమెరా వర్క్, మంచి విజువల్స్ అలా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఎ ట్రీట్. కొంచెం గ్రిప్పింగ్ కథలు, లేకపోతే కొంచెం సస్పెన్స్ అని, కొంచెం థ్రిల్లర్ అని, కొంచెం లైక్ యూనో అలాంటి వాళ్ళకి ఐ థింక్ అలాంటి ఆడియన్స్ విల్ ఎంజాయ్ దిస్ మూవీ మోస్ట్ దాన్ యూనో లైక్ ఎ రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్. సో నేను ఈ సినిమా ఒక పర్టికులర్ జానర్ ఆఫ్ ఆడియన్స్ కోసం తీయబడిందని నేను చెప్పను, బట్ ఐ థింక్ ఎవ్రీవన్ హూ లవ్స్ సినిమా want to like sit in a theater and enjoy this movie, I think are going to have a good time. That I can promise.